ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవాది దేవుడు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యాక్చువల్గా మనము నిర్గమకాండము 12వ అధ్యాయం గురించి ధ్యానం చేసుకోవాలి. ఈరోజు ఐగుప్తు దేవతల గురించి నేర్చుకుందాము అన్న ఆలోచన ఉండింది. కాకపోతే గత వారం జరిగిన సందర్భాలు మనకు తెలుసు, సంఘటనలు. దాని మీద చాలామంది కూడా నాకు కూడా ప్రశ్న వేస్తున్నారు, అన్న ఇది దేవుని చిత్తమేనా, ఇలా ఎందుకు జరిగింది, పగడాల ప్రవీణ్ గారి జీవితంలో దేవుడు ఎందుకు అనుమతించాడు, ఆయన పరిచర్య ఎంతగా చేస్తున్నాడో మనకు తెలుసు, అయినప్పటికీ దేవుడు ఎందుకు ఈ విషయాన్ని అనుమతించాడు, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఇది దేవుని చిత్తమేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా కొంతమందికి అనుమానాలు ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాలను దేవుని చిత్తమైతే ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఏప్రిల్ మాసము 2023వ సంవత్సరంలో నేను ఈ పరిచర్య వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు జాన్ బ్రదర్ ద్వారా. ఈ రోజుతో 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి. యూసీవైలో 2 years కంప్లీట్ అవుతాయి. ఏప్రిల్ నెలలో నేను మొదలుపెట్టాను వాక్యం పంచుకోవడము యూసీవైలో. ఏప్రిల్ మాసం వచ్చింది. 2 years దేవుని మహాకృప వలన వాక్య పరిచర్య చేయడానికి ఆయన నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మరొకసారి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అవకాశం ఇచ్చిన టీం సభ్యులందరికీ కూడా, సంఘ టీంలో ఉన్న వారందరికీ కూడా, వినీత్ బ్రదర్కి కానీ, సురేష్ బ్రదర్కి కానీ, పీటర్ బ్రదర్కి కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మంచిది. అయితే మనము సహజంగా మన జీవితాలలో, మన కుటుంబాలలో, లేకపోతే మన జీవితాలలో ఏదైనా ఒక సందర్భము, ఏదైనా ఒక నష్టము, ఏదైనా పూడ్చలేని నష్టం ఏదైనా జరిగినప్పుడు సహజంగా మనకు వస్తున్న ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు కదండి, నా జీవితంలోనే ఇలా ఎందుకు జరిగింది, నా కుటుంబంలోనే ఇలా ఎందుకు జరిగింది. చాలా నష్టం జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంటి యజమానిని కోల్పోయి ఉండొచ్చు, ఇంట్లో ఇష్టమైన వారిని కోల్పోయి ఉండొచ్చు, బంధువులలో లేకపోతే స్నేహితులలో ఇష్టమైన వారిని కోల్పోయి ఉండొచ్చు, చాలా మంచి వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నా కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది, దేవుడు చూస్తున్నాడు కదా, దేవునికి తెలుసు కదా, దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు, ఎందుకు ఆపకూడదు. ఈ విషయాలను సహజంగా మనము ఒకరు ప్రశ్నిస్తూ ఉంటాం, లేకపోతే మనకే కొన్ని సందర్భాలలో ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది కదండి. మనమే ఈ ప్రశ్న వేస్తుంటాం దేవునికి. దేవుడు ఆపొచ్చు కదా అని అంటే ఖచ్చితంగా దేవుడు ఆపడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాన్ని కూడా దేవుడు తన మనిషి జీవితంలో ఒక సందర్భాన్ని అనుమతించాడు అని అంటే దాన్ని ఆపడానికి కాదు కదండి. ఒకసారి మనము ఆపేటట్లయితే ఆయన ఏతేను తోటలోనే ఆపేవాడు. ఏతేను తోటలో పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు. ఆదాము అవ్వ పండు తిన్నాడు. ఈ విషయం ఆయనకు తెలీదా? పండు తింటే ఏమవుతుందో, మరణం వస్తుంది అని తెలుసు, పాపం వస్తుందని తెలుసు, తర్వాత జనరేషన్స్ ఏ విధంగా తయారవుతాయో అనే విషయం తెలుసు కదండి. పాపములో ఈ లోకము ఎలా జీవిస్తుందో అని తెలుసు, క్రీస్తు వారిని మళ్ళీ పంపించాలి, ఈ ప్రాసెస్ అంతా ఆయనకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఆయనకు తెలుసు, కానీ ఆపలేదు కదండి. దేవుడికి తెలియక వాళ్ళేం పనులు తినలా, అన్నీ తెలుసు. ఎందుకంటే దేవునికి 3 లక్షణాలు ఉంటాయి. దేవుడు అనేవాడికి 3 లక్షణాలు ఉంటాయి. ఓమ్నిసెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెజెంట్ అనే 3 లక్షణాలు ఉంటాయి. అంటే ఓమ్ని పొటెంట్ అంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, అన్లిమిటెడ్ పవర్స్ ఆయనకు ఉంటాయి. సర్వాధికారి, సార్వభౌమాధికారి. ఓమ్ని ప్రెజెంట్ అని అంటే ఆయన అన్ని కాలాలలో ఏక సమయంలో ఉండేవాడు, నివాసం చేసేవాడు. అంటే మనము బైబిల్ ప్రకారం చూస్తే నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అంటే నిన్నలో ఆయన ఉన్నాడు, ఈ రోజులో ఆయన ఉన్నాడు, రేపుల్లో ఆయన ఉన్నాడు. గతము, భవిష్యత్తు, ఈ 3 కాలాలు ఏవైతే ఉన్నాయో గత కాలంలో ఆయన ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు, ప్రస్తుతంలో కూడా ఆయన ఉన్నాడు.
దేవుడు అనేవాడికి లక్షణాలు ఉంటాయి. ఓమ్ని ప్రజెంట్, ప్రతి సందర్భంలో ప్రతి కాలంలో కూడా ఆయన ఉన్నవాడు. ఓమ్ని ప్రజెంట్ అంటే, ఓమ్ని సెంట్ అంటే ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు, తెలియకుండా ఏది జరగదు అని అర్థం. అన్నీ తెలుసు ఆయనకి, ఏమి జరుగుతుందో తల వెంట్రుక రాలిపోతేనే ఆయనకు తెలుసు. ప్రతిదీ కూడా దేవునికి తెలియనిదంటూ ఏదీ లేదు. అలాంటి లక్షణాలు ఉన్న వారినే మనము దేవుడు అంటాం కదండి. ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌమాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ప్రతి సందర్భంలో ప్రతి స్థలంలో కూడా ఆయన ఉండేవాడు. ఆయనకు అన్నీ తెలుసు, తెలియనిది ఏదీ లేదు. కానీ ఆపడా అంటే ఖచ్చితంగా ఆపడు. ఏదైనా హాని జరుగుతున్నప్పుడు, ఏదైనా విపత్తు వస్తున్నప్పుడు ఆపడా అని అంటే ఖచ్చితంగా ఆపడు. ఆయన ఎందుకు ఆపడు? ఆయన ఈ సృష్టిని ఒక మెకానికల్గా లేకపోతే ఒక యాంత్రికంగా తయారు చేయాల. మనిషిని యాంత్రికంగా లేకపోతే ఒక రోబోట్లా తయారు చేయాలి. ఫ్రీ విల్ని ఇచ్చాడు. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని మనిషికి దేవుడు ఇచ్చాడు. 2 మార్గాలను మనిషి ముందర ఉంచి, ఈ మార్గంలో వెళ్తే ఏమవుతుందో ఆయన చెప్పాడు, ఈ మార్గంలో వెళ్తే ఏమవుతుందో చెప్పాడు. 2 మార్గాలలో వెళ్తే ఏది క్షేమమో చెప్పాడు, ఏది నీకు హాని కలిగిస్తుందో చెప్పాడు, దేని వలన నీ జీవితము లేకపోతే నీకు అపాయం సంభవిస్తుందో చెప్పాడు. అన్నిటినీ వివరించి చెప్పిన తర్వాత ఈ 2 మార్గాల్లో నీ ఇష్టం అన్నాడు. చూస్ చేసుకో, నువ్వే, నీకు సంబంధించింది అది. అంటే ఫ్రీ విల్ ఇచ్చాడు. స్వీయ చిత్తాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మనిషి కదా, నిర్ణయం తీసుకోవాల్సింది మనిషి. దేవుడు మనిషి యొక్క చిత్తాన్ని టచ్ చేయడు, ఆపడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది మంచిదో మనకు తెలియపరచబడింది, ఏది చెడ్డదో మనకు తెలియపరచబడింది. మంచి మార్గంలో వెళ్తే ఏం జరుగుతుందో ఆయన చెప్పాడు, చెడ్డ మార్గంలో వెళ్తే ఏ విధమైన హాని కలుగుతుందో ఆయన చెప్పాడు. అయినప్పటికీ మనం చూస్ చేసుకుంటే వేరే మార్గాన్ని, దేవుని చిత్తాన్ని కాని మార్గాన్ని ఒకవేళ చూస్ చేసుకుంటే ఆయన ఆపడు. ఆనాటి నుంచి కూడా, ఆ ఏతేను తోటలో నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఆయన మనిషి యొక్క చిత్తాన్ని టచ్ చేయడు. నువ్వు నీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళు, వెళ్ళాలనుకుంటే ఈ మార్గంలో వెళ్తే ఇలా జరుగుతుంది. ఇది దేవునికి ఉన్న ఇంకొక క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. ఆయన మన చిత్తాన్ని ఆపే ప్రయత్నం చేయడు. ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖనాలలో అనేక ఉన్నాయి, మనం అన్ని చూసే ప్రయత్నం చేయలేం. కాబట్టి ఏ తేనె తోటలో జరిగిన సందర్భం మనకు తెలుసు. ఆపలేదు, ఆపడు. హాని జరుగుతుందని తెలిసినా, ఈ లోకంలో ఏం సంభవిస్తుందో తెలిసినా కానీ ఆయన ఆపలేదు. సరే, మరైతే దేవుడు ఎందుకు ఆపడు, లేకపోతే ఏ సందర్భాల్లో ఆపుతాడు అనే విషయాన్ని 1-2 ఉదాహరణలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లేఖనాలలో ఇందాక చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్తలో యోహాను గురించి రాయబడింది. అయితే ఎవరు యోహాను? ఈ యోహాను గురించి ప్రభువైన క్రీస్తు వారు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ ఇందాక చదవబడిన వాక్య భాగం కంటే ముందుగా ఒక వచనాన్ని చదివే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 11:10 వచనంలో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యోహాను గురించి ప్రభువైన క్రీస్తు వారు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, పుట్టడు. ఆయనకిచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. క్రీస్తు వారు మాత్రమే కాదు, కానీ 10వ వచనంలో ప్రవక్తలు కూడా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను గురించి, యోహాను కారణ జన్ముడు, యోహాను ప్రవక్తల ద్వారా ప్రవచించబడిన వాడు. యెషయా 40లో మనం చూస్తాం, అరణ్యములో కేక వేస్తూ ఒక శబ్దము ఆయన అని, దేవుని మార్గమును సిద్ధపరచడానికి వచ్చినవాడు. క్రీస్తువారి రాకడను ఈ లోకానికి ప్రకటించడానికి వచ్చినవాడు.
ఆయన జన్మించడానికంటే ముందే యెషయా గారు కొన్ని వందల సంవత్సరాల ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. 40 అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా 40లో యోహాను ఎంత గొప్పవాడు! ప్రవక్తల ద్వారా ప్రవచించబడినవాడు, క్రీస్తు వారి ద్వారా అద్భుతమైన సాక్ష్యం పొందుకున్నవాడు. మనుషులలో, స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవాడు లేడు. అంత మాత్రమేనా, ఆయన యొక్క పరిచర్యను ఒకసారి చూస్తే ఎంత అద్భుతం అది. ఆయన పరిచర్య క్రీస్తు వారి రాకడను సిద్ధపరిచాడు, మార్గాన్ని సిద్ధపరిచాడు. అంత మాత్రమేనా, క్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేసింది యోహాను గారు కదండి. ఈ లోకంలోకి రక్షకుడు వస్తాడు అని చెప్పింది యోహాను గారు. అవునా, ఆ విషయాన్ని మనకి యోహాను సువార్తలో చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 31వ వచనం చదువుతాను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిమిస్తాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తినను. సాక్ష్యం ఇవ్వడానికి, క్రీస్తు వారిని ఇజ్రాయేలుకు బయలుపరచబడడానికి వచ్చిన వాడు యోహాను. ఎంత గొప్ప పరిచర్య! క్రీస్తు వారిని ఈ లోకానికి, లేకపోతే ఇజ్రాయేలుకు పరిచయం చేసిన వాడు. లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుడి గొర్రెపిల్లాన్ని పరిచయం చేసిన వాడు యోహాను గారు. అంత మాత్రమేనా, యోహాను గారు స్వయాన క్రీస్తు వారికి కజిన్ అవుతాడు కదండి. కజిన్ అవుతాడు. ఆయన రిలేషన్ పరంగా చూసుకున్న, క్రీస్తు వారిని పరిచయం చేయడానికి వచ్చిన ఆయన పరిచర్యను చూసుకున్న, యోహాను గారి యొక్క సాక్ష్యాన్ని చూసుకున్న, దేవాది దేవుడే లేఖనాలలో ప్రవక్తల ద్వారా కూడా రాయించాడు అనే విషయము మనకు సుస్పష్టంగా అర్థం. అంటే ఎంత గొప్ప వ్యక్తి యోహాను గారు. అయితే యోహాను గారు ఏ విధంగా చనిపోయారు కదండి. యోహాను గారు ఏ విధంగా చనిపోయారు? ఇందాక మనం చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి చూస్తే మత్తయి సువార్తలో 14వ అధ్యాయము, అక్కడ జరిగిన సందర్భము మనకు తెలుసు. ఏం జరిగింది అక్కడ? హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు తమ్ముని భార్యను ఉంచుకున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం కదండి. అయితే ఈ విషయం యోహాను గారికి నచ్చల. అది తప్పు అని చెప్పేసి యోహాను గారు హేరోదు రాజుకు చెప్పినప్పుడు చెరసాలలో వేయిస్తాడు. చెరసాలలో వేయించి ఒక సందర్భం వచ్చినది. ఆయన బర్త్డే, హేరోదు గారి బర్త్డే వచ్చినప్పుడు కుమార్తె డ్యాన్స్ వేస్తే ఈ సందర్భం అంతా మనం చదివాం. అయితే ఏ విధంగా యోహాను గారు చనిపోయారు? ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప పరిచర్య చేసిన యోహాను గారు, ఇంత అద్భుతమైన సాక్ష్యం కలిగిన యోహాను గారు, ప్రవచనాలు యోహాను గారి గురించి ఉన్నాయి. అయినప్పటికీ ఆయన చనిపోయిన సందర్భాన్ని మనం చూస్తే చాలా బాధ వేస్తుంది. ఎవరి ద్వారా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఎవరు ఆ వ్యక్తి? ఒక వేశ్య కూతురు డ్యాన్స్ వేస్తే ఒక వేశ్య కోరికను నెరవేర్చడానికి యోహాను గారి తల తెగ్గొట్టబడింది. ఎవరి కోరిక అది? ఆలోచన చేసే ప్రయత్నం. అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప పరిచర్య చేసినవాడు, అంత గొప్ప సాక్ష్యమున్న యోహాను గారు ఏ విధంగా చనిపోయారు? దేవుడు, క్రీస్తు వారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే తిరుగుతున్నాడు. ఆయనకు తెలియదా ఈ విషయము? క్రీస్తు వారికి తెలియదా? క్రీస్తు వారు అనుమతించాడుగా. క్రీస్తు వారి చిత్తమేనా ఇది? దేవుని చిత్తమేనా? ఎందుకు ఆపలేకపోయాడు? అంత గొప్ప పరిచర్య చేశాడుగా. క్రీస్తు వారినే పరిచయం చేశాడు ఈ లోకానికి రక్షకుడు అని. అంత గొప్ప సాక్ష్య జీవితం కలిగిన యోహాను గారి మరణాన్ని, మామూలు మరణం కాదు కదా, ఎంత భయంకరమైన మరణం అంటే ఒక చాలా చిన్నది, ఆఫ్టర్ ఆల్ అని చెప్పవచ్చు కదా. రీజన్స్ లేకుండా అనవసరంగా ఒక వేశ్య కోరికను రాజు తీర్చినట్టుగా
మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆపలేకపోయాడు, ఎందుకు ఆపలేదు క్రీస్తు వారికి తెలిసి కూడా? యోహాను గారికే డౌట్ వచ్చింది కదా. ఒకసారి అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరిని కొరకు కనిపెట్టవలెనా అని శిష్యులను పంపిస్తాడు. అయ్యా నేను జైల్లో పడ్డానయ్యా, ఇక్కడ నేను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, మంచి మాటలు చెప్తూ ఉన్నప్పుడు, నీ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నన్ను జైల్లో వేశారు. ఇక్కడ అసలు రక్షకుడివి, ఈ లోకం కొరకు మేము ఎదురు చూస్తున్నవాడు నువ్వేనా? అసలు నాకు జరుగుతున్న పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయా? నేను జైల్లో ఉన్నా ఇక్కడ, ఇంకా నువ్వేనా లేకపోతే ఇంకో ఎవరి కోసమైనా మేము కనిపెట్టాలా? కార్యం చేసేవాడు నువ్వే కదా. బంధించబడ్డాను ఇక్కడ, కానీ మరి నువ్వేం చేయట్లేదు ఎందుకు? నన్ను విడిపించట్లేదు ఎందుకు కదా? అదే కదా ప్రశ్న అక్కడ. నువ్వేనా, నీ కొరకేనా మేము ఎదురు చూస్తుంది? యోహాన్ గారికి డౌట్ వచ్చింది. కానీ క్రీస్తు వారు ఏమైనా చేశాడా? విడిపించాడా? ఆపాడా? ఖచ్చితంగా ఆపలా. ఎందుకు ఆపలేదు కదండి? ఖచ్చితంగా ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే క్రీస్తు వారిని పరిచయం చేయడానికి, లేకపోతే యోహాను గారి యొక్క పరిచర్య అక్కడితో ముగుస్తుంది. యోహాను గారిని ఎందుకు తీసుకొని వచ్చారు ఈ లోకంలోకి? క్రీస్తు వారిని పరిచయం చేయడానికి, ఆయన మార్గమును సిద్ధపరచడానికి. ఇప్పుడు యోహాను గారు ఉన్నారు, క్రీస్తు వారు ఉన్నారు అనుకుందాం. క్రీస్తు వారి కొరకు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి యోహాను గారు వచ్చినప్పుడు క్రీస్తు వారిని పరిచయం చేశాడు, క్రీస్తు వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇక యోహాను గారి యొక్క అవసరత ఏముంది అక్కడ కదండి? యోహాను గారి అవసరం లేదు. యోహాను గారు వచ్చి తను చేయాల్సిన పని చేసుకొని ముగించి వేశాడు, అయిపోయింది. అక్కడితో ఆయన పని అయిపోయింది. దానికంటే అత్యధికమైన సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, పరిచర్యను ఉధృతం చేయడానికి, గ్రామాలు పట్టణాలు తిరిగి పరిచర్య చేయడానికి క్రీస్తు వారు వచ్చేసరి ఇక పరిచర్య ఆయన మొదలుపెట్టాడు. ఇక పాప క్షమాపణ నిమిత్తము రాజ్య సువార్తను ప్రకటించడము క్రీస్తు వారు మొదలుపెట్టారు. శిష్యులను తయారు చేసుకున్నారు, ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇక యోహాను గారి యొక్క అవసరత ఖచ్చితంగా లేదు కదా. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు అందుకు అనుమతించాడేమో. అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిన ఆ పరిచర్య మరింతగా ఉధృతమైంది క్రీస్తు వారి ద్వారా, శిష్యుల ద్వారా. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు దేవుడు ఆపుడు అంటే అది ఆయన ఇష్టం కదా. ఆయనకు తెలుసు. ఆయన మనం ఇందాక చెప్పబడినట్టుగా ఆయన ఓమ్నిసెంట్, ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఏది చేయకూడదో. ఈ విషయాన్నే రోమిలకు రాసిన పత్రికలో ఆయన పౌలు గారు అంటారు. రోమిలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 15వ వచనంలో, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలననే అగును. ఎవరు ప్రయాసపడినా, ఎవరు శ్రమపడ్డా, ఎవరు కష్టపడ్డా, నేను పొందుకున్నాను నా శక్తి చేత, నా బలం చేత, నా జ్ఞానం చేత అని ఒకవేళ అనుకుంటూ ఉంటే అది అబద్ధము అని అర్థం. ఆయన కరుణిస్తే, ఆయన కనికరిస్తే, ఆయన ఇస్తే మనం అన్ని పొందుకోగలుగుతున్నాం కదండి. అది ఆయన ఇష్టం. అది ఆయన కరుణించాలనుకుంటే కరుణించాడు, బ్రతకనియాలనుకుంటే బ్రతకనిస్తాడు. లేదు ఆ పని అయిపోయింది, ఆయన చిత్తం కాదు, తీసివేయాలనుకుంటే తీసివేస్తాడు. అందుకే కిందికి వచ్చినప్పుడు 20వ వచనంలో కూడా ఆ మాట చూస్తాం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా కదండి. సృష్టికర్తను ప్రశ్నించకూడదు, ప్రశ్నించలేము కూడా. కుండ కుమ్మరి వారిని ప్రశ్నించగా, ఎందుకు నన్ను ఇలా చేసావు, ఈ ఆకారంలో చేసావు, నేను ఇలా ఉండాలని నాకు బాగలేదు. కుండ కుమ్మరి వారితో అనగలదా? సృష్టికర్తను ప్రశ్నించగలదా? అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. అది ఆయనకు సమస్తము తెలుసు. నిన్న ఏం జరిగిందో రేపేం జరుగుతుందో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఎందుకు అనుమతించాడు అని అంటే ఆయన కరుణించాలనుకున్నాడు, కనికరించాలనుకున్నాడు, తీసివేయాలనుకున్నాడు, తీసివేస్తాడు. అది ఆయన ఇష్టము, ఆయన చిత్తం. అది
ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఈనాడు జరుగుతున్న పరిస్థితులు కూడా అదే. యోహాను గారు ఏ విధంగా చనిపోయారు? ఒక వేశ్య కోరికను నెరవేర్చడానికి. ఏంటి ఆ విషయాన్ని ఒకవేళ మనం ఆత్మీయంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదివితే, వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారునులారా అనే భయంకరమైన ఒక మాట మాట్లాడుతున్నారు. ఎవరు వ్యభిచారునులు? వ్యభిచారం చేసే వాళ్ళు ఎవరు? ఇందాక అక్కడ యోహాను గారు ఎలా చనిపోయి ఒక వ్యభిచారి ద్వారా కదండి ఆ కోరికను నెరవేర్చడానికి. ఇక్కడ వ్యభిచారునులారా అనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి వ్యభిచారులారా అంటే? ఎవరు వ్యభిచారులు? లోకాన్ని స్నేహించినవారు, లోకములోని ఆశలను ప్రేమిస్తున్నవారు, లోకముతో స్నేహం చేస్తున్నవారు, అసత్యాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని జరిగిస్తున్నవారు కదండి, అధర్మంగా ప్రవర్తిస్తున్నవారు. వీళ్ళందరూ వాళ్ళు నమ్మేదే సత్యమని, అబద్ధాన్ని సత్యమని, అబద్ధాన్ని లేకపోతే మోసమే సత్యమని వారికి నచ్చినది చేసుకుంటూ ఉన్న వాళ్ళు వీళ్ళ ద్వారానే ఏం జరుగుతుంది ఈ లోకంలో? లోకాన్ని స్నేహించిన వారి ద్వారా, లోకాన్ని మోహించిన వారి ద్వారా ఆశలను క్షణికావేశములో లేకపోతే క్షణికమైన ఆనందం కోసం చేస్తున్న పనులేంటి? యోహాను గారిని ఏ విధంగా అయితే చంపించారో ఆ విధంగా చంపించే ప్రయత్నం కదండి, ఇది జరుగుతుంది. మరి ఎందుకు అనుమతిస్తా అంటే అది దేవుని చిత్తం. అది అయితే ఒక విషయం మనకు అర్థం కావాల్సింది, ఆయనకు తెలియకుండా తల వెంట్రుక కూడా రాలిపోదు, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఈ విషయము మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నా జీవితాలలో, మన జీవితాలలో ఏది జరిగినా ఆయనకు తెలియకుండా మాత్రం జరగదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కదండి. అయితే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నష్టాలు వస్తున్నాయి, ఎందుకు కోల్పోతున్నాము అని అంటే ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆయన చెప్పిన 2 మార్గాలలో ఏ మార్గంలో మనం వెళ్తున్నాం? ఆయన ఫ్రీ విల్ ఇచ్చాడు, మనకి స్వీయ చిత్తాన్ని ఇచ్చాడు. ఈ చిత్తము ఏ విధంగా ఉంది? నా కోరికలు నెరవేర్చుకోవడానికా, నా చిత్తం నెరవేర్చుకోవడానికా, నా ఇష్టం నెరవేర్చుకోవడానికా, లేకపోతే దేవుడు చెప్పిన ఒక మార్గం ఉందే ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను? ఈ 2 చాలా 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 ప్రాముఖ్యమైనవి. ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నాం, ఏ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం? ఏమవుతుంది? తేడా ఏముంది? నా ఇష్ట ప్రకారం వెళ్తే ఏముంది, లేకపోతే దేవుని చిత్త ప్రకారం వెళ్తే ఏముంది? అయినా ఏదైనా కానీ దేవుని బిడ్డను కదా, దేవుడు ఆపాలంటే ఆపొచ్చు కదా అని అంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు కదండి. చాలా సందర్భాలు మనం చూస్తాము. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ పగడాలగా అంటే జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఆయన జీవితంలో ఎందుకు అనుమతించాడు అని అంటే, ఇందాక యోహాన్ గారి విషయంలో జరిగినట్టుగా ఆయన పరిచర్య ద్వారా అక్కడికి ముగించడం ద్వారా అనేక మంది లేవబోతున్నారేమో రాబోయే దినాలలో. అలాంటి వారు అనేక మందిని దేవుడు లేపాలనుకున్నాడేమో ఆ పరిచర్య ద్వారా, ఉధృతం చేయాలనుకున్నాడేమో ఆయన పరిచర్య ద్వారా. ఒక యాంగిల్లో ఆలోచన చేస్తే దేవుని చిత్తమై ఉన్నది, దేవుడు అనుమతించాడు. ఆ పరిచర్య ద్వారా దేవుడు అనేక మందిని లేపబోతున్నాడు, ఐక్యత తీసుకురాబోతున్నాడేమో, లేకపోతే సంఘాలలో ఒక ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాడేమో, లేకపోతే లోకంలో జరుగుతున్న విషయాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాడేమో. ఇవన్నీ మనకు తెలియనివి, దేవునికి మాత్రమే తెలిసినవి. అయితే మనము గ్రహించాల్సింది దేవుడు అనుమతించాడు. అయితే ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఏదో ఉంది. ఒక ప్రణాళిక చొప్పున దేవుడు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎందుకు? ఆయనకు తెలియకుండా ఏది జరగదు అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఇంకొకటి మనం ఆలోచన చేస్తే నిజమే, ఆయన ఒక చిన్న తప్పు చేశాడని కూడా అనిపిస్తుంది మనకు సహజంగా ఆలోచన చేస్తే కదా. దేవుడు క్రీస్తు వారు ఒక మాట అంటాడు మార్కు సువార్త 6వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుతాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో,
ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి అనే మాట చూస్తాం కదా. ఎక్కడెక్కడ ఎవరిని పంపుతున్నాడు? లూకా సువార్తలో కూడా చదువుతాను మీకు. లూకా సువార్త 10వ అధ్యాయంలో మొదటి వచనం. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. దేవుని ఉద్దేశం ఏంది? శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు, శిష్యులను పరిచర్య కోసం పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాడు, ఇద్దరిని పంపిస్తున్నాడు. ఇద్దరు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. అది దేవుని చిత్తం కాదు కదండి. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇద్దరిద్దరిగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇద్దరిద్దరిగా వెళ్ళాలి. పరిచర్య నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినా శిష్యులు, విశ్వాసులు ఎవరైనా కావచ్చు, వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇద్దరిద్దరుగా వెళ్ళమని దేవుని ఆజ్ఞ ఉంది. ఎందుకు? దేవుడే చెప్తున్నాడు, నేను తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులునై ఉండండి. చాలా వివేకంగా ప్రవర్తించాల్సిన అవసరము ప్రతి క్రైస్తవునికి, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి ఉంది. ఎవరి మధ్యలో నివాసం చేస్తున్నాం? ఎవరి మధ్యలో మనం పరిచర్య చేస్తున్నాం? తోడేళ్ల మధ్య, హాని కలిగించే అపాయమున్న తోడేళ్ల మధ్య పరిచర్య చేస్తున్నాం. వాళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను అని అంటున్నాడు. అలాంటప్పుడు ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అని అంటున్నాడు? ఇద్దరిద్దరుగా వెళ్ళాలి ఒకటి. రెండవది, పాము వలె వివేకంగా ఉండాలి. పాము ఎలా ఉంటుంది? ఎంత షార్ప్గా, ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఎంత త్వరగా తప్పించుకొని పోతుంది. అది అపాయం ఉంది దానికి అన్నప్పుడు దాన్ని పట్టుకోవడం అసాధ్యము కదా. ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అది. వివేకముగా ప్రవర్తించడంలో తప్పులేదు. అపాయము జరుగుతుంది అని అనుకున్నప్పుడు పాము వలె మనం ముందుగానే గెస్ చేయగలగాలి, ముందుగానే మనం ఆలోచన చేయగలగాలి. ఇది తప్పు, ఈ మార్గం తప్పు అని అనుకున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళకూడదు. ఆ మార్గము హాని కలిగిస్తున్నప్పుడు వెళ్ళకూడదు. వెంటనే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో, ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత యాక్టివ్గా, వివేకముగా ఉండాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది క్రైస్తవునికి, విశ్వాసులకు, సేవకులకు. పావురం వలె నిష్కపటంగా ఉండాలి. నిజమే, ఎవరికి హాని చేయొద్దు. పాము వలె ఉండాలి, పావురం వలె ఉండాలి. ఎవరికి హాని, ప్రేమించు, ఇష్టపడు, క్షమించు. ఈ లక్షణాలు మాత్రము మానుకోకూడదు. అదేవిధంగా అక్కడి నుంచి నీకు అపాయం ఉన్న చోట తప్పించుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఉండాల్సిన అవసరం లేదు అక్కడ, వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడికి. ఒకవేళ వెళ్ళాల్స్తే ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. అననుకూలంగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వచ్చేసేయాలి. వివేకంగా ప్రవర్తించాలి అని దేవుడు ఖచ్చితంగా లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం, దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు అనుమతించాడు, ఎందుకు ఆపలేదు అనే విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఐడియా అయితే మీకు వచ్చింది అని అనుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు ఆపుతాడు ఆయన, కొన్ని సందర్భాలలో ఆపుతాడు. ఎప్పుడు ఆపుతాడు? మనం చాలా సందర్భాలను చూసే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళను అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేస్తే చనిపోవాలి కదా, కానీ వాళ్ళు చనిపోలా. ఎందుకు అక్కడ ఆపగలిగాడు? వాళ్ళు దేవుని కొరకు, దేవుని చిత్తంలో ఎంతగా విశ్వాసంలో జీవిస్తున్నారో వారి ద్వారా ఇంకా దేవుని నామం ఘనపరచబడవలసి ఉంది. అక్కడ దేవుని చిత్తము జరగవలసి ఉంది. అక్కడ దేవుని కొరకు రోషముగా నిలబడిన వాళ్ళే. అయితే వారు అక్కడ మరణించడం ద్వారా తర్వాత జరగబోయే పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏమని మాట్లాడారు? మా దేవుడు రక్షించగల సమర్థుడు. నిజమే, ఈనాడు కూడా మనం కూడా చెప్పొచ్చు ఆ మాట, రక్షించగల సమర్థుడు. కానీ అది ఆయనకు తెలుసు, రక్షించాలా లేకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయము ఆయనకు ఖచ్చితంగా తెలుసు. వాళ్ళను ఆపగలిగాడు, వాళ్ళ ప్రాణం వాళ్ళకి ఏమీ కాకుండా ఆపగలిగాడు. దానియేలు గారిని ఆపగలిగాడు కదండి. ఈ విషయాలు మనకు అర్థం కావాలి. కొన్ని సందర్భాలలో ఆయన ఆపుతాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఆపాలో,
ఎప్పుడు ఆపకూడదు. ఒకవేళ కొన్ని అవకాశాలు ఇస్తున్నప్పటికీ మనం నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా దేవుడు కొన్ని కఠినమైన పరిస్థితులను అనుమతిస్తాడు. చెప్పిండొచ్చు దేవుడు అనేక మార్లు ఇద్దరిద్దరుగా వెళ్ళాలి అని. ఒకవేళ అలక్ష్యంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు అనుమతిస్తాడు కొన్ని విషయాలను. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? 2 మార్గాల్లో నేను వెళ్తున్న మార్గము నా ఇష్టమా, దేవుని ఇష్టమా, దేవుని చిత్తమా, నా చిత్తమా కదండి. ఈ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. వివేకంగా ప్రవర్తించాలి. ఈ లోకంలో పావురం వలె నిష్కపటంగా ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరిగా ఖచ్చితంగా వెళ్ళాలి. ఇది దేవుని ఆజ్ఞ. వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు వారే పంపించారు అట్లా. అయితే దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది యోహాను జీవితం ద్వారా చూసాం. మన జీవితాలలో కూడా ఆయన అనుమతించవచ్చు. ఆయన అనుమతించాడు అని అంటే ఆయనకు అసాధ్యమని కాదు, ఆయనకు తెలియదని కాదు, ఆయనకు తెలుసు. కాకపోతే దాని ద్వారా దేవుడు ఏదో ఒక అద్భుతం జరిగించడానికి, ఒక గొప్ప ఉజ్జీవం తీసుకురావడానికి, లేదా మన జీవితాలలో ఏదో ఒక మేలు ఖచ్చితంగా దాచబడి ఉందేమో ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం కదండి. కొన్ని విషయాలు క్లియర్ అయినాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు మనకు ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. కాకపోతే సమయం లేదు కాబట్టి ఏదేమైనా కానీ దేవుడు తనను ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును కూడా ఆయన మేలుగా మార్చగల సమర్థుడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో మనం చూస్తాం. ఏది చేసినా ఆయన మేలు చేయడానికి మాత్రమే ఉన్నాడు, మేలు మాత్రమే చేస్తాడు. ఆయనను ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయన సంకల్పం చొప్పున మనము పిలువబడినప్పుడు, ఆయన సంకల్పం చొప్పున మనము నడుచుకుంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఏ పరిస్థితినైనా ఆయన సమకూర్చి మేలుగా మార్చగల సమర్థుడు. ఆమేన్.